చిన్న దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, దేవుని సహాయము కొరకు, దేవుని కార్యము కొరకు ఎదురు చూస్తూ ఉన్నావా? ఈ దినాన నీ దేవాది దేవుడు నీకిస్తున్న వాక్కును నీ మనస్సునందు నిలుపుకొని ఆ వాక్కు ప్రకారము నీ మార్గమును ఆయనకు అప్పగించు. నీ మార్గములు, నీ ఆలోచనలు సరి అయినవి కావు. నీ దేవుని మార్గములు, నీ దేవుని సంకల్పములు నీ పట్ల ఉత్తమమైనవై ఉన్నవి. ఆయన తన చక్కని మార్గముల యందు నిన్ను నడిపించి ఆశీర్వదిస్తారు. కనుక నీ ఆలోచన ప్రకారము, ఇతరుల ఆలోచన ప్రకారము నీవు అడుగులు వేయకు. నీ దేవుని వైపు చూడు. నీ మార్గములు నీ దేవునికి అప్పగించు. నీవు ఆయనను పరిపూర్ణముగా నమ్ము. అప్పుడు ఆయన నీ కార్యము నెరవేరుస్తారు. ఈ దినాన నీ దేవుడు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. కనుక నిన్ను నీవు పరిపూర్ణముగా దేవునికి అప్పగించుకొనుట, పరిపూర్ణముగా దేవుని మార్గములను, దేవుని సన్నిధిని ఆశ్రయించుట చాలా అవసరమై ఉన్నది. కనుక నీ దేవుడు నీ బ్రతుకులో మహా అద్భుత క్రియలను చేయబోతూ ఉన్నారు. తప్పకుండా దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా నీ జీవితంలో ఉన్నతమైన కార్యములను అనుగ్రహించి తన మేలులను నీకు ప్రసాదించి తన కృప చేత నిన్ను జీవింపచేస్తారు. కనుక నీ మార్గములన్నీ కూడా ఆయనకు అప్పగించు. నీ ఆలోచన, నీ సమస్త సంగతులను కూడా ఆయనకు అప్పగించు. ఆయనను మాత్రమే నమ్ముకో. ఆయన నీ కార్యమును నెరవేరుస్తారు. కాబట్టి దేవుడు నీ కొరకు చేయబోతున్న కార్యము కొరకు దేవుని సన్నిధిలో విశ్వాసంతో ఎదురుచూడు నేస్తమా. తప్పక ఆయన సిద్ధపరిచిన ఆ కార్యమును నీవు పొందుకుంటావు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సర్వకృపానిధియగు దేవా, మీ ఘనమైన నామమునకు వందనములు తండ్రి. నాయనా, మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకొంచున్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాం తండ్రి. అందరికీ నీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్య నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. మేలులతో ప్రతి హృదయాన్ని తృప్తిపరచమని వేడుకుంటూ ఉన్నాము. యవన కాలమందున బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో బిడ్డలందరికీ చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించండి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకుంటున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి నాయన. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో తోడుగా ఉండి మీ ఆశీర్వాదమునిచ్చి మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధియగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.